కాకినాడ సామమూర్తి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజున పురస్కరించుకుని వేకువజామునే ఆలయ మూల విరాటుకు సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు నిర్వహించడంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆత్యంతిక శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో సత్య అచ్యుతరామారెడ్డి, జ్ఞానప్రసూన, నల్లమిల్లి వెంకటరెడ్డి, భువనశ్రీ, కర్రి రామకిషోర్ రెడ్డి, మాధురి, ప్రముఖ దంత వైద్యులు సతీష్, సురేఖ, రాజేశ్వరి, కిషోర్ వర్మ, చంద్రశేఖర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీచరణ్ మాట్లాడుతూ, మాఘమాసంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారిని స్మరించిన, దర్శించిన ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నిండుగా ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి, కర్రి భామిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, రాయుడు సుందర్వదన్, గోలుగూరి సుబ్బారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు అలంకరణ అయిన తర్వాత స్వామివారు నిజ రూపంలో దర్శనం ఇస్తారు. నిజ రూపంలో దర్శనం ఇచ్చారు. అభిషేకం అయిన అనంతరం తర్వాత ఇప్పుడు మనకి మొత్తం అభిషేకం అయిన తర్వాత అలంకరణలో పూర్తి రజిత కవచంలో స్వామివారి దర్శనం ఇస్తారు. మనకి 2 రోజుల్లో శ్రీ పంచమి నాటి స్వామివారు ఇక్కడ మనకి వైభవ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనకి అవతరించారు. వైభవ వెంకటేశ్వర స్వామి మనకి 2 రోజుల్లో మనకి వార్షికోత్సవాలు ఉన్నాయి. ద్వితీయ వార్షికోత్సవాలు. ఇది కట్టి 2 సంవత్సరాలు అయింది. అందుకని 24 శ్రీ పంచమి నాడు 2024 ఫిబ్రవరి 14 మనం ప్రతి చేసుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ మనకి 26 ఫిబ్రవరి 23 దేవుడి కళ్యాణం, స్వామివారి కళ్యాణం వచ్చింది శ్రీ పంచమి నాడు. కాబట్టి భక్తులందరూ 50 మంది ఈ వార్షికోత్సవానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. శుక్రవారం నుంచి మనకి వార్షికోత్సవ కార్యక్రమాలు 22 గురువారం నుంచి మొదలయ్యి శుక్రవారం పొద్దున సాయంత్రం, శనివారం పొద్దున సాయంత్రం, ఆదివారం పొద్దున సాయంత్రం రథసప్తంతో ముగుస్తాయి మనకి. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ వార్షికోత్సవాలు కూడా ద్వితీయ వార్షికోత్సవం స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామివారి పిలిచి 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ మనం దాని సందర్భంగా వార్షికోత్సవాలు చేస్తున్నాం. మొదటి రోజు మనకి సాయంత్రం, గురువారం సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. 2వ రోజు పొద్దున్న శుక్రవారం మనకి ధ్వజారోహణ చేస్తాం. దిక్పాలక వాహనం ఉంటుంది. సాయంత్రం మనకి స్వామివారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం 3వ రోజు సదస్యం సాయంత్రం, పొద్దున్న విశేష హోమాలు ఉంటాయి. శనివారం, ఆదివారం రథసప్తమి మనకి పూర్ణాహుతి ఉంటుంది. పొద్దున్న సాయంత్రం పుష్పాలంకరణ ఉంటుంది. పుష్పసేవ అంటారు. శ్రీ పుష్పయాగం ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ శ్రవణ నక్షత్రం అభిషేకం ఎలా పాల్గొంటున్నారో మన వార్షికోత్సవాల్లో కూడా వచ్చి దిగ్విజయంగా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.